మేము పక్కన పెడదాం. వాళ్ళు కులం పేరుతో దూషించారా లేదా, వాళ్ళు అక్కడ ఆధిపత్యం చెలాయించాలనుకున్నారా లేదా, వాళ్ళు జులుం చెలాయించారా లేదా అనేటువంటి విషయం అక్కడి నుంచి ఏమంటారు, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు వచ్చి వాళ్ళని పరామర్శించారా లేదా, అదే బాధితులు బయటకు వచ్చి చెప్పారా లేదా అనేటువంటి టాపిక్ ని మనం తీసుకుంటే గనక వీళ్ళు ఉద్యమాన్ని తప్పుదో పట్టడం కోసం ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు ఇది పంచాయతీ కాదు సార్. ఓకే రైట్, వీళ్ళు అన్నట్టు రేపు అయ్యప్ప మాలను ఆంజనేయ స్వామి మాల వేసుకుంటున్నాం, వీళ్ళకి ఓకేనా, పర్వాలేదా? మేము మేము లేవనెత్తినటువంటిది ఏంటిది, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల, ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తుల, ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. స్వర్ణకారులు రోడ్లు ఎక్కారు. 10 ఏళ్ల కాలంలో 20 మంది స్వర్ణకారులు చనిపోయారు. చెరువులో చేపలు పట్టుడు తప్ప, షేన్లో తాళ్ళెక్కుడు తప్ప మిగతా వృత్తులన్నీ నార్త్ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు చేసుకుంటున్నారు. అందుచేత మీరు ఏ వ్యాపారం చేసుకున్నా, మీరు ఏ బిజినెస్ పెట్టుకున్నా స్థానికస్తులకు అవకాశాలు కల్పించండి. పక్కనున్నటువంటి ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. వందలాది మంది మా విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి మేము ఇక్కడ మీరు పెట్టుకునేటువంటి వ్యాపారాల్లో మా స్థానికస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో మేము కొట్లాడతాం. జిగ్నేష్ గారు, స్థానికులకు ఉపాధి కల్పించండి, స్థానికులకు అవకాశాలు కల్పించండి. సో మీరు నిర్వహించేటువంటి సంస్థలు ఎంతమంది స్థానికులు ఉన్నారు? లేలే తప్పకుండా. ఇప్పుడు గుజరాతీ మార్వాడి ఒక మాట చెప్తే మీరు బాధపడవద్దు సార్. ఇప్పుడు గుజరాతీ మార్వాడి పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. అది చెప్తే ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణనే మాట్లాడతా. ఆంధ్ర ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇనండి అన్న ప్లీజ్. ఆంధ్ర కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆంధ్ర లేబర్ పొద్దున 7 o'clock వెనక్కి తీసుకోవాలి సార్. సార్ మీరు వెనక్కి తీసుకోవాలి అంటే మేము ఖాళీ గుజరాతీ మార్వాడి అందరినీ ఊర్లోకి వెళ్ళి తీసుకోలే. మా ఆఫీస్ లోనే 12 మంది ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు పని చేస్తున్నారు. మా ఆఫీస్ లోనే, నా ఆఫీస్ లోనే 12 మంది తెలంగాణ వాళ్ళు పని. మేము కూడా తెలంగాణ ఉద్యమకారులు ఢిల్లీలో పోయి కూర్చోలేము జంతర్ మంతర్లా ధర్నాల. మేము ఎందుకు గుజరాత్ వాళ్ళకి ఏం అవసరం అట్లా అనుకోలేదు కదా. మేము కూడా ఉద్యమంలో బరాబర్ పాటించినాం. గుజరాతీ మార్వాడీలకి దుకాణం బంద్ చేయమంటే చేయలేదా? మేము తెలంగాణ ఉద్యమకాల టైంలో దుకాణాలు బంద్ చేయమంటే గుజరాతీ మార్వాడి చేయలేదా? మేము చెప్పినామా మాకెందుకు తెలంగాణ అని? ఈ కర్మభూమి, ఇది జన్మభూమి గుజరాత్ ఉంటే కర్మభూమి మాది తెలంగాణ. ఇప్పుడు మేము ఏదైనా మా దాంట్లో చెప్తారు, ఫస్ట్ జన్మభూమి అయిపోయినాక మెయిన్ ఇంపార్టెంట్ కర్మభూమి ఉంటుంది సార్. మాకు అన్నం దొరికేది ఇక్కడికెళ్ళే, ఈ తెలంగాణకెళ్ళే మాకు అన్నం దొరుకుతున్నాయి. మేము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, మా వృత్తి బిజినెస్ అని చెప్పినప్పుడు అది మీరు చేస్తారంటే అవును సార్, దేవుడు మాకు అట్లా ఇచ్చిండు, వరం ఇచ్చింది కాబట్టి కష్టపడి మేము సంపాదించుకుంటున్నాము. ఎవరికైతే ఆపుతలేము కదా. మీరు బంగారం దుకాణం పెట్టొద్దన ఆపినమా గుజరాతీ మార్వాడి ఎవరికైనా, లేకుంటే ఎవరికైనా పిలవండి, ఎవరైనా 10 మంది తీసుకురండి. మేము గుజరాతీ మార్వాడీలు మా దుకాణంలో తెలంగాణలో పని. నిన్న కూడా చాలా మంది మనకు కాలర్స్ కాల్ చేశారు, ఏ రకంగా ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. వాళ్ళ ఒకసారి కాలర్స్ కి నెంబర్ ఇవ్వండి. సో పృథ్వీరాజ్ గారు మాట్లాడండి. ఈ ప్రాంతము అన్నం పెడుతుంది అని అన్నాడు. అన్నం పెట్టేటోళ్ళ మీదనే ఇంత తాగుబోతులని మాట్లాడినారు. తెలంగాణ ప్రజలు మొత్తం వినండి. ఈ పెద్ద మనిషి గుజరాత్ మార్వాడికి సంబంధించినటువంటి పెద్ద మనిషి, పెద్ద మనిషి ఆయన మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు తాగి పంటారు అని ఇప్పుడు ఆయన మాట్లాడిండు. మనోజ్ గారు ఇప్పుడు కూడా చెప్తున్నా, మన సంప్రదాయం ఇక్కడ తెలంగాణ ఒక్క నిమిషం ఆయన ఇంకేదో స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు, ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేస్తారు ఆయన. జిగ్నేష్ గారు చెప్పండి, మీరు కష్టపడినట్టుగా ఎవరు కష్టపడరు అంటున్నారా? కష్టపడేది కాదు సార్. మేమేమంటున్నాం అంటే, మేము కష్టపడేది ఏంటంటే మాకు వేరే ఏం ఆలోచన ఉండదు సార్. పొద్దున్న పెట్టి దుకాణం బిజినెస్ ఇందాక మీరు అంటున్నారే మేము కష్టపడ్డట్టుగా ఎవరు కష్టపడరు అనేది పాస్ చేస్తారు. అవును సార్, వాస్తవం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు ఆంధ్రాలో లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దున్న 7 నుంచి రాత్రి 8 వరకు కూడా చేస్తారు. అదే మన తెలంగాణలో 5000 ఇచ్చినా కూడా లేదు సార్. ఇప్పుడు కాదు నాతో ఇప్పుడు ఒక్కసారి మీరు ఆగుతారా? ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. నేను పృథ్వీరాజ్ గారు ఇంకో స్టేట్మెంట్
కష్టపడరు. సార్ మీరు అవమానిస్తున్నారు, మా నేలను అవమానిస్తున్నారు మీరు, సార్ మా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు సార్ మీరు. శ్యామ్ ఒక్క నిమిషం, పృథ్వీ గారు మాట్లాడండి. శ్యామ్ ఒక్క నిమిషం, జిగ్నేష్ గారు ఒక్క నిమిషం, మీకు ఆల్రెడీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను నేను, దానికి సమాధానం చెప్పాలి కదా. ఒక్క నిమిషం మీరు ఆగండి జిగ్నేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా మాట్లాడుతున్నారు కానీ మీరు కన్సిడర్ చేయకండి. పృథ్వీ గారు మాట్లాడండి. ఆయన నాపండ్రి రంగు రంగు రంగారెడ్డి జిల్లాను చూడండి, రంగు రంగుల బంగారాలు ఇక్కడ కాదు, ఈ బాంబేలో కాదు, ఢిల్లీలో కానీ పాలమూరు లేబర్ అంటే ప్రపంచానికి ఎరుక అనేది సాహిత్యం పుట్టింది. 50% మా పాలమూరులో మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఆయన పాపం ఆయనకి ఏం తెలుసో ఏమో నాకు తెలియదు ప్రపంచం గురించి, కానీ భారతదేశంలో ఏ మూలకు పోయినా, ఏ కన్స్ట్రక్షన్ అయినా, ఏ డ్యామ్స్ అయినా కానీ, పెద్ద పెద్ద ఎక్కడైనా కానీ మా పాలమూరు లేబర్ చేతులు లేనిది, వాళ్ళ చెమట వాళ్ళ చిందించింది, వాళ్ళ రక్తాలు చిందించని ఏ డ్యాములు జరగలేదు. మీకు అవగాహన లేకుండా బాకరంగల్ కాడికెళ్ళి మొదలు పెడితే మీరు చూసుకోండి అది ఎవరెవరు కట్టిరు, దాని లేబర్ ఎవరెవరు ఉండే అనేది మీకు అర్థమవుతుంది. ఒకటేంటంటే తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తుందంటే, ఇంత అవమానకరంగా ఇంత అసహ్యంగా ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఇగో ఇటువంటి వాళ్ళ దగ్గర, ఇటువంటి దుకాణాల దగ్గర భవిష్యత్తులో మనం కొనాలనా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలు నేను ప్రజల విజ్ఞప్తి అన్నారు కదా, 1000 రూపాయలు వస్తే ఖర్చు పెడతారు, తాగడానికి ఉపయోగిస్తారు ఒక స్టేట్మెంట్. తర్వాత రెండవది ఎక్కువ కష్టపడరు, తర్వాత చూద్దాంలే అనుకుంటే వదిలేస్తారు, మేం కష్టపడి తీరే కష్టపడరు అని రెండో స్టేట్మెంట్ పాస్ చేస్తారు ఆయన. రెండు స్టేట్మెంట్ అన్నాడు కదా, రెండు స్టేట్మెంట్ అదే 1000 రూపాయలు వస్తే తాగి పండు ఏది తెలంగాణలో తాగి పంటారు అన్నట్టే కదా ఇప్పుడు ఆయన మాట్లాడింది. కష్టం చేసి చేత కాదు అన్నట్టే కదా ఆయన మాట్లాడింది. ఇది ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు, తెలంగాణ జనం తెలుసుకుంటారు. తెలంగాణ జనం ఇంకొకటి ఆయన అన్నాడు, మనోజ్ ఆయన అన్నాడు, అరే ఎందుకు మాట్లాడుతున్నావు ఆయన, నువ్వు మధ్యలో నీకు చాలా జోష్ ఉన్నట్టు, నీ వయసు ఎంతో మాకు ఎరకలే గానీ చాలా జోష్ ఉన్నట్టున్నది, నువ్వు ఎందుకు జర ఆగు, నువ్వు మాట్లాడే కదా. జిగ్నేష్ సిగ్నల్ డిస్టర్బింగ్ గా ఉంది, మీరు కార్ లో ఉన్నట్టున్నారు, కొంచెం హోల్డ్ చేయండి. మీరు సిగ్నల్ డిస్టర్బెన్స్ గా ఉంది. ఒకసారి కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి సురేష్ మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు ఈ మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అట్లా కాకుండా క్విట్ ఇండియా ఉద్యమం ఏ రకంగా అయితే మనం తీసుకున్నామో ప్రతి ఒక్కరు కూడా మార్వాడి షాప్ లో బంద్ చేసినట్టయితే ఆర్థికంగా వెనుకబడతారు. వాళ్ళకు ఒక రకంగా మనము బిజినెస్ కు ఇంప్లిమెంట్ చేయకుండా ఈ విధంగా చేసే ఒక కాంట్రవర్సీ రాదనేది నా అంశం సార్. వాళ్ళు ప్రతి అడ్మినిస్ట్రేషన్ లో ఒక మార్వాడి స్టెప్స్ ఎట్లా ఉంటుందంటే, ప్రతి అడ్మినిస్ట్రేషన్ పోలీస్ స్టేషన్లతో సహా వాళ్ళందరూ కూడా ఊకుమ్మడిగా ఇంత పెద్ద ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి సార్, ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఒక పెద్ద 2 బ్యాగులు తీసుకొని వస్తారు సార్ పోలీస్ స్టేషన్ కి. పెద్ద బ్యాగులు తీసుకొచ్చి వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. అయితే ఎవరైతే బాధితులు ఉంటారో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, ఏదో ఇష్యూ వచ్చినప్పుడు జనరల్ గా తెలంగాణలో ఈ తెలంగాణ పీపుల్ మీద కేసులు పెట్టిచ్చేస్తారు సార్ వీళ్ళు. సో ఆ విధంగా ఏమైతుందంటే ఇట్లా మనం ఒక పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేషన్ ని మనం మెయింటైన్ చేయలేం. కానీ ప్రతి ఒక్కరం వస్తువులు కొనకుండా గనక మనం ఆపితే, ఒక కిట్టినే ఉద్యమం లెక్క మనం చేస్తే ఖచ్చితంగా ఒకసారి మీరు చూడండి, లైవ్ లో చూడండి, జిగ్నేష్ గారు కూడా ఉన్నారు, పృథ్వీరాజ్ తెలంగాణ క్రాంతి అండ్ తెలంగాణ శ్యామ్ కూడా ఉన్నారు, గోబార్ మార్వాడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న వారు. మీరు లైవ్ లో చూడండి, మీ కామెంట్స్ కూడా చేయండి, మీ కామెంట్స్ చదువుతాను. సో అనంతరెడ్డి ఫ్రమ్ నల్గొండ మరో కాల్ ఉన్నారు. అనంతరెడ్డి గారు నమస్తే అండి. నా పేరు అనంతరెడ్డి అండి, నల్గొండ కాదు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మైనాబాద్ మండల్. చెప్పండి. వీళ్ళు ఓన్లీ హైదరాబాద్ లోనే కాదు, విలేజ్ లో ఉన్న ఎవ్రీ విలేజ్ లో ఒక 2 షాపులు ఉన్నాయి, కిరాణా షాపులు వీళ్ళవి. ఓకే. స్వీట్ షాపులు వీళ్ళవే. ఉల్టా క్వశ్చన్ చేస్తే మీద దాడి చేస్తారు. ఇంకోటి మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మనకు యూనిటీ లేకపోవడం. ఓకే.